హాయ్ అండి. నేనైతే ఈరోజు యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్‌తో మీ ముందుకొచ్చాను. అదొచ్చేసి చూస్తున్నారు కదా! ఇక్కడ వర్క్ ఏసినప్పుడు కింద బాబిన్ థ్రెడ్ ఏదైతే ఉందో, ఆ బాబిన్ థ్రెడ్ అనేది పైకొచ్చి వర్క్ అయితే నీట్‌గా కనిపించట్లేదు. యాక్చువల్‌గా బ్లూ కలర్ థ్రెడ్‌తో వర్క్ రావాలి. కానీ మనం ఏసిన వర్క్‌లో అయితే వైట్ కలర్ అయితే వచ్చింది. సో, ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే టెన్షన్ అడ్జస్ట్‌మెంట్‌కి ఈ విధంగా చూసుకోవాలి. లూజ్ ఉందా? టైట్ ఉందా? అని చెప్పేసి చూస్తున్నారు కదండీ! ఇక్కడ చాలా లూజ్ ఉంది. ఇది కొంచెం టైట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కింద బాబిన్ కేస్ అండి. బాబిన్ కేస్‌కి మనం షటిల్‌లో ఇది బాబిన్ షటిల్. ఇది బాబిన్ థ్రెడ్. ఇది ఏ పొజిషన్‌లో పెట్టామో ఒకటికి 2 సార్లు చూసుకోవాలండి. ఉల్టా పొజిషన్స్ అయినా ఆ విధంగా రాదు. ఇంకోటొచ్చేసి ఇక్కడ నుంచి ఇటు లాగుతున్నప్పుడు ఒకసారి మూవ్‌మెంట్ చూసుకోవాలి ఇలా. చాలా ఫ్రీగా వస్తుంది. ఫ్రీగా వస్తుంది. ఇది కొంచెం టైట్ అయితే చేసుకోవాలి. ఒక్కోసారి చాలా టైట్ ఉన్నా గూడా బాబిన్ థ్రెడ్ అయితే పైకి కనిపిస్తది. సో, ఇక్కడ స్క్రూస్ ఉన్నాయి గదా! ఈ స్క్రూస్‌లో ఫస్ట్ స్క్రూ ఏదైతే ఉందో దాన్ని కొంచెం అయితే టైట్ చేసుకుందాం. సో, మనమైతే టైట్ అయితే చేస్తున్నాము. మొత్తం ఒకేసారి ఎక్కువ టైట్ చేయొద్దు. సో, మూవ్‌మెంట్ అయితే చూసుకోవాలి. ఇప్పుడు బానే ఉంది. ఇక బాబిన్ కేస్ అయితే అసలు కింద పడేయొద్దండి. కింద పడేయకుండా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఒస్తాయి బాబిన్ కేస్‌కి. ఇంకొంచెం అయితే టైట్ చేయాలి. చూస్తున్నారు కదండీ! ఇప్పుడు నేను మళ్ళీ మూవ్‌మెంట్ అయితే చెక్ చేసుకున్నాను. సేమ్ ఒక టైట్ చేశాను. ఎంత నీట్‌గా వస్తుందో బాబిన్ థ్రెడ్ అయితే పైకి రాట్లేదు. వర్క్ అయితే నీట్‌గా అయితే కనిపిస్తుంది.